మై డియర్ ఫ్రెండ్స్, 2019లో జరిగినటువంటి లైఫ్ సైన్సెస్ సంబంధించినటువంటి టీజీ సెట్కి సంబంధించిన ప్రశ్నపత్రాన్ని మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా మరి మళ్ళొక్క ఆ, ఏది మొన్న చెప్పుకోగా మిగిలినటువంటి ఈ ఏదైతే ఈ భాగం ఉందో దానికి సంబంధించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఇందులో ఎనిమల్ సెల్ లైసోజోమ్ మెయింటైన్స్ ద పిహెచ్ బై వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్పోర్టర్స్. మనకు తెలుసు ఈ ఎనిమల్ సెల్స్ అదేవిధంగా ప్లాంట్ సెల్స్ అనేటువంటి వాటికి సంబంధించినటువంటి ఇది సెల్ ఆర్గానిల్స్ అనేటువంటివి మనకు ఏ pH లో మనకు మెయింటైన్ చేస్తాయి, ముఖ్యంగా ఏ ట్రాన్స్పోర్టర్స్ ఆధ్వర్యంలో ఇవి వర్క్ చేస్తాయి అనేటువంటిది ఇక్కడ మనం ప్రశ్నను చూస్తున్నాం. ఇందులో ఎనిమల్ సెల్ లైసోజోమ్ మనకు తెలుసు, లైసోజోమ్స్ అనేటువంటివి మొక్కల కణంలో జంతువుల కణంలో కూడా ఉంటాయి. అందులో ఈ pH కి సంబంధించి ట్రాన్స్పోర్టర్స్ అడిగినటువంటి ప్రశ్న జీపీసీఆర్ఎస్ఆ, H+ATPేజా, సోడియం పొటాషియం పంప, తర్వాత ఎస్ నేరా. అంటే ఆన్సర్ H+ATPేజ్ అనేటువంటిది ట్రాన్స్పోర్టర్, మనకు ఎనిమల్ లైసోజోమ్స్ అనేటువంటివి సరైన సమాధానం. నెక్స్ట్, ద ఇంటెస్టైనల్ టిష్యూ ఇస్ వెరీ వెల్ డెవలప్డ్ అండ్ అగ్రిగేట్ ఆఫ్ లీడింగ్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ డాష్. ఈ లీడింగ్ కణాలు అనేటువంటివి ఎక్కడ ఉంటాయి అంటే ముఖ్యంగా ఈ ఈ జంతువులకు సంబంధించి మనకు వేటిలో ఉంటాయి అని అడిగాడు. అందులో మెయిన్గా ఈ బోర్ అదేవిధంగా ర్యాట్ అనేటువంటి వీటికి సరైన సమాధానంగా మనం చెప్పుకుంటాం. తర్వాత 103 అనేటువంటిది అందరికీ కామన్ గా అది ఇవ్వడం జరిగింది. 104 నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యామిలీస్ కంటైన్ ట్రైకార్పెల్లరీ సుపీరియర్ ఓవరీ విత్ ఎగ్జైల్ ప్లాసెంటేషన్. మనం ఏదైతే అండన్యాసానికి సంబంధించి అంటే ముఖ్యంగా ఇది మనకు కుడి అండన్యాసమా పీఠ అండన్యాసమా అక్షీయ అండన్యాసమా అన్నప్పుడు అక్షీయ అండన్యాసానికి సంబంధించి మనకు ట్రైకార్పెల్లరీ అంటే త్రిభాగ త్రిఫలదలయుత అండ్ సుపీరియర్ ఓవరీ అంటే మనకు ఊర్ధ్వ అండాశయం కలిగి ఉండేటువంటి ఇలాంటి అన్నన్యాసం ఏ కుటుంబాలకు సంబంధించిన మొక్కల్లో కనబడుతుందని అన్నారు. ట్రైకార్పెల్లరీ సుపీరియర్ ఓవరీ విత్ అక్సైల్ ప్లాసెంటేషన్ యూఫోర్బేసి కుటుంబానికి సంబంధించిన మొక్కల్లో కనబడుతుంది. అదేవిధంగా లియేసి కుటుంబానికి సంబంధించిన మొక్కల్లో ఈ ట్రైకార్పెల్లరీ సుపీరియర్ ఓవరీ అండ్ అక్సైల్ ప్లాసెంటేషన్ అనేటువంటిది మనకి ఇక్కడ మనకు కనబడుతుంది. తర్వాత the Donora smog of 1948 incidents is a classic example of industrial pollution. That industrial smog was formed due to ఏదైతే డొనోరా స్మాగ్ అనేటువంటిది 1948 ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనేటువంటిది మనకు దీనికి రీజన్గా చెప్పవచ్చు. అయితే ఇండస్ట్రియల్ పొల్యూషన్లో ఇండస్ట్రియల్ స్మాగ్ ఏ విధంగా ఏర్పడ్డది అంటే బర్నింగ్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్సా, యూజ్ ఆఫ్ కోల్ యాజ్ ద ప్రైమరీ ఎనర్జీ సోర్సా, లేకపోతే కంబషన్ ఆఫ్ ఇనార్గానిక్ వేస్టా, ఎక్సెస్ యూజ్ ఆఫ్ మీథేన్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. అంటే ఆన్సర్ యూజ్ ఆఫ్ కోల్ యాజ్ ద ప్రైమరీ ఎనర్జీ సోర్స్. ఇది డొనోరా స్మాగ్. ఇది మనకి ఇండస్ట్రియల్ ఏదైతే స్మాగ్ ఉందో స్మాగ్ కు సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్. ఈ ఇన్సిడెంట్ కు కారణమైనటువంటి కారకం ఈ యూజ్ ఆఫ్ కోల్ యాజ్ ద ప్రైమరీ ఎనర్జీ సోర్స్. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇవ్వబడిన వాటిలో సరైన సమాధానం ఆప్షన్స్ అనుకోండి. లిట్మస్ డై ఈజ్ అబ్టైన్ ఫ్రమ్ లైకెన్. ఈ లిట్మస్ అనేటువంటి అభిరంజకం మనకు లైకెన్ల నుంచి తీసుకోబడుతుంది. ఈ ద వుడ్ ఎంప్లాయిడ్ ఫర్ లెడ్ పెన్సిల్ మేకింగ్ కమ్స్ ఫ్రమ్ కోనిఫేర్. అంటే మనకు వివృత బీజాలకు సంబంధించినటువంటి కోనిఫేర్ల నుంచి ఈ పెన్సిళ్ళ తయారీలోకి ఉపయోగించేటువంటి ఈ లెడ్ పెన్సిల్ని తయారు చేస్తారు. తర్వాత క్వినోనా ఈజ్ నాట్ ఏ పోయేసియన్ మెంబర్. క్వినోనా అఫిషనాలిస్ అనేటువంటిది పోయేసి మెంబర్ కాదు. ఎస్, క్వినోనా అనేటువంటిది సింకోనా అఫిషనాలిస్ యొక్క ఇది సాధారణనామం. సింకోనా అఫిషనాలిస్ అనేటువంటి రకీస్ మొక్క అంటాం. ఇది పోయేసి మెంబర్ కాదు. అదేవిధంగా మరి ఇక్కడ ది సైకెడేలిక్ డ్రగ్ ఎల్ఎస్డి ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ సర్టెన్ మష్రూమ్స్. ఈ ఎల్ఎస్డి అనేటువంటిది మష్రూమ్ నుంచి రాదు. ఇది ముఖ్యంగా ఇది ఫంగస్ అయినటువంటి ప్రత్యేకించి ఈ
మష్రూమ్ కూడా ఫంగసే, బట్ మష్రూమ్ నుంచి కాకుండా దేని నుంచి వస్తుందంటే ఈ రైలో వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక డిసీజ్ ఉంటుంది రైకి వచ్చేటువంటిది. ఆ డిసీజ్కు కారణమైనటువంటి శిలీంధ్రం అది గుర్తు రావట్లేదు, దానికి సంబంధించినటువంటి ఆ ఫంగస్ నుంచి ఇది వస్తుంది, మష్రూమ్ నుంచి కాదు. నెక్స్ట్, ద కన్సిడర్ డిఎన్ఏ రెప్లికేషన్ ఇన్ ద ఫాలోయింగ్. ఈ డిఎన్ఏ రెప్లికేషన్కి సంబంధించి ఈ కింది వాటిలో మనం తీసుకున్నప్పుడు ఎచరీషియా కొలైలో మనం గమనించవచ్చు బ్యాసిల్లస్ సబ్టిలిస్ సంబంధించి డిఎన్ఏ రెప్లికేషన్ మనం జనరలైజ్డ్గా మనం గమనించవచ్చు. ఎందుకు ఎందుకంటే ఈ ఎచరీషియా కొలై బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనేటువంటివి బ్యాక్టీరియాలకు సంబంధించినవి. మరి ఫేజ్ ల్యాండా 5x, ఫేజ్ 5x74, ఫేజ్ ల్యాండా అనేటువంటివి ఏంటివి? ఇవి బ్యాక్టీరియో ఫేజ్లు, అంటే అర్థం ఏంటి? వైరస్లు ఇవి. ఏంటివి? వైరసెస్. ఓకేనా? కాబట్టి డిఎన్ఏ రెప్లికేషన్కి సంబంధించి ప్రత్యేకించి ఎచరీషియా కొలై అండ్ బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనేటువంటి బ్యాక్టీరియాలో మనం గమనిస్తాం. కాబట్టి థర్డ్ అండ్ ఫోర్త్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వీటిలో ఆతిథేయ కణాల్లో అవి వాటికి సంబంధించినటువంటి రెప్లికేషన్ ప్రాసెస్ జరుగుతాయి, వైరల్ డిఎన్ఏస్. నెక్స్ట్, ది అబ్జార్బెన్స్ ఆఫ్ 1% ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ ఎంజైమ్ హార్స్ రాడిష్ పెరాక్సిడైజ్ ఇన్ ఏ 10 path length cuvette at 280 nanometer is to 24.9. What is the concentration of enzyme solution that has an a 280 nanometer value of 0.25? దీనికి సరైన సమాధానం 0.1, 0.01 గ్రామ్ ఫర్ డిఎల్. నెక్స్ట్, ది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ గ్యాస్టులేషన్ ఆఫ్ ఫ్రాక్. ఫ్రాక్కు సంబంధించినటువంటి ఈ గ్యాస్టులేషన్ దశకు సంబంధించినటువంటి వరుస క్రమాన్ని గుర్తించమన్నాడు. ఫస్ట్ వన్ ఇన్వాజినేషన్, సెకండ్ వన్ ఇన్వల్యూషన్, థర్డ్ వన్ ఎపిబోలి. ఇది వరుస క్రమం. ఇన్వాజినేషన్, ఇన్వల్యూషన్, ఎపిబోలి, ఇది కరెక్ట్ సీక్వెన్స్ అన్నమాట. ఇది ఇన్వాజినేషన్, తర్వాత ఇన్వల్యూషన్, తర్వాత ఎపిబోలి. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్ట్రా సెల్యులార్ ప్యాథోజెన్స్ ఎమాంగ్ ద ఫాలోయింగ్. ఈ ఎక్స్ట్రా సెల్యులర్ ప్యాథోజెన్స్ ఏంటంటే విబ్రియో కలరే, ఇది బ్యాక్టీరియా. అదేవిధంగా బాడిటిల్లా పెర్టోసిస్, ఇది మనకు కోరింత దగ్గు. ఇవి రెండు అనేటువంటివి ఎక్స్ట్రా సెల్యులార్ పారాసైట్స్గా మనం చెప్తారు. మరి పోలియో వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేటువంటి ఇవి రెండు కూడా వైరస్లకు సంబంధించినటువంటి డిసీజెస్. వైరస్లకు కారణమైతే వ్యాధులు వైరస్లు వల్ల వచ్చేది. ఈ మొదటి రెండు బ్యాక్టీరియాలో వచ్చేటువంటి వ్యాధులు ఇవి ఎక్స్ట్రా సెల్యులార్ ప్యాథోజన్స్. ఇవి ఇంట్రా సెల్యులార్ ప్యాథోజన్స్గా మనం చెప్పుకుంటాం. ఇంట్రా సెల్యులార్ ప్యాథోజన్స్. Next, red flower is dependent upon allele R and white color upon its allele small r. Suppose the sample of 900 plants showed 891 plants with red colored, 9 plants with white colored flowers. Then the allelic frequency of R and capital R and small r is respectively R అన్నాడు. ఇది వచ్చేటువంటి రేషియో ఏంటంటే 0.9, 0.1. 900లో 891 అనేటువంటివి క్యాపిటల్ ఆర్ అన్నాడు, స్మాల్ ఆర్ అనేటువంటిది 9 అన్నాడు. కాబట్టి వీటి మధ్యలో రేషియో ఎంత ఉంటుంది అన్నప్పుడు అలెలీస్కి సంబంధించి క్యాపిటల్ ఆర్కి సంబంధించినటువంటి రేషియో కనుక మనం గమనించినప్పుడు ఇక్కడ 0.9, అదేవిధంగా 0.1 రేషియోలో ఈ మనకు క్యాపిటల్ ఆర్ అండ్ స్మాల్ ఆర్ రెడ్ ఫ్లవర్ కలర్కి, అదేవిధంగా వైట్ ఫ్లవర్ కలర్కి సంబంధించి. నెక్స్ట్, విచ్ వన్ will decide chiefly the occurrence of aggressive behavior? అగ్రెసివ్ బిహేవియర్కు కారణమైనటువంటి ఈ కింది వాటిలో ఏది? ఇక్కడ మీడియల్ హైపోథాలమస్, ఈ ఎవరైతే దుందుడుకు స్వభావానికి కారణమైనటువంటి మెదడులోని భాగం ఏంటిదంటే మీడియల్ హైపోథాలమస్. Next, if cells isolated from an animal become senescent after a limited number of division in culture, how are the cell lines used in experimental cell biology able to proliferate, identify in culture అన్నాడు. ఇక్కడ ఏమంటున్నారంటే కణాలు సెపరేట్ చేయబడితే
అవి సెనసెంట్ ఆఫ్టర్ లిమిటెడ్ నంబర్ ఆఫ్ డివిజన్ ఇన్ కల్చర్. వర్ధనంలో కొంతకాలం తర్వాత అవి సెనసెన్స్ దశలో ఉన్నాయి, సుప్తావస్థలోకి వెళ్ళిపోయినాయి. హౌ ఆర్ ద సెల్ లైన్స్ యూజ్డ్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ సెల్ బయాలజీ ఏబుల్ టు ప్రొలిఫరేట్? మళ్ళీ ఏ విధంగా అవి ప్రొలిఫరేట్ అయ్యేటట్టు మనం చూడవచ్చు? ఐడెంటిఫై ద కల్చర్. ఈ కింది వాటిలో ఏ కల్చర్ అంటే చూడండి, దే హ్యావ్ అండర్గాన్ mutations, the abolished cell senescence. They have undergone mutations that inactivate the genes involved in uh, programmed cell death. దీన్ని అపాప్టాటిస్ అని కూడా మనం పిలుస్తాం. ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ ను అపాప్టాసిస్, ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అంటాం. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు cyanidine resistant respiration. Alternate oxidase enzyme is homodimer. Then substantial amount of glucose energy is released as heat. Sham is inhibitor of alternate oxidase enzyme activity. So 1, 3, 4 are the correct statements. నెక్స్ట్ ఇది మనకు ఏమన్నాడు, ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు చూడండి. రిమెంబరింగ్ స్పేషియల్ ఇన్ఫర్మేషన్. ఈ స్థలానికి సంబంధించినటువంటి సమాచారాన్ని గుర్తుపెట్టుకోవడానికి మెదడులో ఉపయోగపడే భాగం హిప్పో క్యాంపస్. అమోనియా అనేటువంటిది మనకు క్లాసికల్ కండిషనింగ్ కు తోడ్పడుతుంది. తర్వాత మోటార్ మెమొరీస్, ఇది లింబిక్ సిస్టమ్ మోటార్ మెమొరీస్ ను కంట్రోల్ చేస్తుంది. తర్వాత పేర్ ఆఫ్ కండిషన్డ్ స్టిమ్యులస్ అండ్ అన్కండిషన్డ్ స్టిమ్యులస్, సెరెబెల్లం. ఈ కండిషన్ అన్కండిషన్ స్టిమ్యులస్ కి సంబంధించి సెరెబెల్లం ఇది మనకు కంట్రోల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఏ టెస్ట్ క్రాస్ progeny of P plus P, B plus BX, PP, BB produces 10 PP, B plus B, 10 P plus P, BB plus 40 B, PP, BB and 40 P plus P, P plus B, B plus B. Then the genes in the P plus P, B plus B parent are in coupling stages because. దీనికి సరైన సమాధానం వైల్డ్ టైప్స్ ఆర్ ఫౌండ్ ఆన్ వన్ క్రోమోజోమ్ అండ్ మ్యూటెంట్స్ అండ్ అనదర్ క్రోమోజోమ్. తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్. జే హచిన్సన్ రచించినటువంటి పుస్తకం 1973లో ది ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. హచిన్సన్ రచించిన పుస్తకం ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్. మరి తఖ్తజాన్ రచించినటువంటి పుస్తకం అవుట్లైన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, మ్యాగ్నోలియోఫైటకు సంబంధించి. తర్వాత కాంక్రిస్ట్ రచించినటువంటి పుస్తకం ఎన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అంజియోస్పెమ్స్. తర్వాత విహెచ్ హేవుడ్ రచించినటువంటి పుస్తకం ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ ది వరల్డ్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పుస్తకాలు. ఇవి ఏ సంవత్సరంలో రచించారు వాటికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. హచిన్సన్ 73లో ది ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. తఖ్తజాన్ అవుట్లైన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, మ్యాగ్నోలియోఫైట్ ఇన్ 1980. తర్వాత కాంక్రిస్ట్ 1981 అండ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ క్లాసిఫికేషన్ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్. హేవుడ్ 1985లో రచించిన పుస్తకం ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ ది వరల్డ్. నెక్స్ట్, ఆర్గానిజమ్స్ దట్ జనరల్లీ ఎగ్జిబిట్ ఆర్ సెలెక్టెడ్ ట్రేట్స్. ముఖ్యంగా ఆర్ సెలెక్టెడ్ ట్రేట్స్ ప్రదర్శించే జీవులు ఏంటి అంటే ఇన్సెక్ట్స్ అండ్ సెఫాలోపాడ్స్. నెక్స్ట్, ప్రొపోలిస్ అనేటువంటిది ఎపిస్ మెలిఫెరా, పెర్ల్ పింక్టాడా వల్గారిస్. తర్వాత మస్కీసెంట్ సివెటిక్టిస్ సివెటా అండ్ లిథోగ్రాఫిస్ ఇంక్స్, ఇది లూసిఫెరా లక్క. ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ సంబంధించి. తర్వాత నెక్స్ట్ కి సంబంధించిన ప్రశ్నలు మనం చూసినప్పుడు the diploid number of chromosomes in onion is 16. The maximum possible number of different primary trisomic and different double trisomics are respectively. ఇక్కడ మనకు ఏదైతే ఆనియన్ కు సంబంధించి ఏలియం సెపకు సంబంధించి ఇక్కడ డిప్లాయిడ్ నంబర్ 2n ఈజ్ ఈక్వల్ టు 16 అన్నాడు. మరి ఇక్కడ ట్రిప్లాయిడ్ కి సంబంధించి అదేవిధంగా ఏది డిఫరెంట్ ట్రైజోమిక్ సంబంధించి అదేవిధంగా
డబుల్ ట్రైజోమికి సంబంధించి మనకు కరెక్ట్ ఇవ్వబడిన ఎన్ని వస్తాయంటే 8, అండ్ ట్రైజోమికి 8, డబుల్ ట్రైజోమికి 28 మనకు రావడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, ద F2 progeny రిజల్టింగ్ ఫ్రమ్ ఏ cross of AB, ABX, ABAB, small ab by small ab, parental genotype produces 16% double recessive. The map distance between A and B is 20 map units. 20 map units. Next, regional heterothermy is seen in the following insects. Regional heterothermy అనేటువంటిది మనకు బంబుల్బీస్ అండ్ మోత్స్. Next, 125. When the author collects a number of specimens in a locality being the same field number, one is designated as holotype and the others are termed as isotype. Next, ఇది match the following. Eukaryotes, mat-like layers of cyanobacteria and sediments thought to form some of the oldest fossil. తర్వాత యూజినోట్, the single ancestral life form devoid of a genome from which all cells are presumed to have evolved. తర్వాత next, progenote, a hypothetical primitive type of cell containing of RNA genome. Progenote. తర్వాత stromatolites, the hypothetical earliest eukaryote devoid of mitochondrial అండ్ క్లోరోప్లాస్ట్. ఇది మనకు ఫాజిల్స్ కి సంబంధించి మనం చెప్పుకోవచ్చు జియోలాజికల్ టైం స్కేల్లో. హై డెన్సిటీ ఆఫ్ పాలిథీన్ HDPE కోడ్ 2 అండ్ పాలిథీన్ టెట్రాప్థలేట్ PETE కోడ్ 1 ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ recyclable plastics. Very, very important, my dear friends. Recyclable plastics, the best examples are high density polythene HDPE code 2 and polyethylene tetraphthalate PETE. Next, match the following. Nemertina, Palladium, Ectoprocta, Siphonons, Porifera, Parenchyma, ఆర్థ్రోపోడా, సైప్రిస్. ఇది మనకు లార్వాస్, ముఖ్యంగా నాన్ కార్డేట్స్ సంబంధించి డిఫరెంట్ లార్వాస్ అన్నమాట. ఇవి మనకు పోరిఫెరాలో ఉండే లార్వా పెరికైమూలా, పారెన్కైమూలా, ఆర్థ్రోపోడాలో సైప్రిస్, ఎక్టోప్రోక్టాలో సైఫోనాండ్స్, తర్వాత నమెర్టీనియా పిల్లిడియం. నెక్స్ట్, కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ టు RNA ఇంటర్ఫేస్. RNA కి సంబంధించి డబుల్ స్టాండర్డ్ RNA రాదర్ దెన్ సింగిల్ స్టాండర్డ్. ఆంటీసెన్స్ RNA ఈజ్ ద ఇన్ఫరింగ్ ఏజెంట్. RNA is highly specific. Only a few double stranded RNA molecules per cell are required for effective interference. Next, in the stigmatic papilla of dry stigma, the following layers are present. Arrange them in a sequence from outer to inner. వెలుపల నుంచి లోపలికి జతపరచమన్నాడు చూడండి. ఫస్ట్ వన్ పెలికిల్, సెకండ్ వన్ క్యూటికిల్, థర్డ్ వన్ పెక్టోసెల్లోజిక్ వాల్ అండ్ లాస్ట్ వన్ ప్లాజ్మా లెమ్మా. ఇది అవుటర్ నుంచి లోపలికి అంటే ఫస్ట్ వన్ పెలికిల్, తర్వాత సెకండ్ వన్ క్యూటికిల్, థర్డ్ వన్ పెక్టోసెల్లోజిక్ వాల్ అండ్ దెన్ లాస్ట్ వన్ మనకు ఇది ప్లాజ్మా లెమా. ఇది అవుట్ సైడ్ నుంచి లోపల వైపు జతపరచమన్నాడు. ఇది పాపిల్లే ఆఫ్ డ్రై స్టిగ్మా. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ప్రోటీన్ సిగ్నల్ ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్, ప్రోటోరిసెప్టార్ రోడాప్సిన్, తర్వాత నాన్ పెప్టైడ్ న్యూరో ట్రాన్స్మిటర్ డోపమైన్, స్టిరాయిడ్ సిగ్నల్ థైరాక్సిన్. ఇవన్నీ కూడా మనకు కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్, అదేవిధంగా హార్మోన్స్ అనేటువంటి వాటికి సంబంధించిన పని చేయడానికి
ఇవి సిగ్నల్స్ గా పనిచేస్తాయి. రోడాప్సిన్ అనేటువంటిది మనకు కంటిలో పనిచేసేటువంటి ఒక ప్రోటీన్ సిగ్నల్, అది రోడాప్సిన్. తర్వాత ప్రోటో రిసెప్టర్ అనేటువంటిది ఇది ఇది ఫోటో రిసెప్టర్, అంటే కాంతి గ్రాహకంగా పనిచేస్తుంది. ఫోటో మీన్స్ లైట్, రోడాప్సిన్. ప్రోటీన్ సిగ్నల్ అనేటువంటిది ఎపిడర్మల్ గ్రోత్. తర్వాత నాన్ పెప్టైడ్ న్యూరో ట్రాన్స్మిటర్ డోపమైన్, న్యూరో ట్రాన్స్మిటర్ ఇది. తర్వాత స్టిరాయిడ్ థైరాక్సిన్. నెక్స్ట్ 132, కన్సిడర్ ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు ప్రోటీన్ మాలిక్యూల్స్. ఈ ప్రోటీన్ మాలిక్యూల్స్ కి సంబంధించి ఆ, సరైన వాటిని గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా హెలిక్స్, బీటా ప్లీటెడ్ షీట్, టన్స్ ఆఫ్ పాలిపెప్టైడ్ చైన్స్. ఈ మూడు అనేటువంటివి మనకు ప్రోటీన్ మాలిక్యూల్స్ కు సంబంధించి సరైనవి. నెక్స్ట్, ఇది కరెక్ట్ సీక్వెన్స్ లో ముఖ్యంగా ఆ, ఆ, అమర్చమన్నాడు. అపియరెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్యూరింగ్ మియాటిక్ సెల్ డివిజన్ కు సంబంధించి. మియాటిక్ సెల్ డివిజన్ కు సంబంధించి మనకు కరెక్ట్ సీక్వెన్స్ లో అపియరెన్స్ కి సంబంధించి ఏదైతే కనబడే విధంగా మనం జతపరం. మొదటిది సైనాప్టోనిమల్ కాంప్లెక్స్, సెకండ్ వన్ రికాంబినేషన్ నోడ్యూల్, థర్డ్ వన్ థయస్మాటా, ఫోర్త్ వన్ మియాటిక్ స్పిండిల్. ఇది వరుస క్రమం. ఫస్ట్ వన్ వచ్చేటి సినాప్టోనిమల్ కాంప్లెక్స్, సెకండ్ వన్ రికాంబినెంట్ నాడ్యూల్ అంటే పునఃసంయోజన జరిపేటువంటి నాడ్యూల్, థర్డ్ వన్ కయస్మాటా, ఫోర్త్ వన్ మియాటిక్ స్పిండిల్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ స్టెప్స్ ఇన్వాల్వ్ ద జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్ సిగ్నలింగ్. దీనికి సంబంధించి కరెక్ట్ సీక్వెన్స్ ఏంటంటే చూడండి, ఇది కరెక్ట్ సీక్వెన్స్. ట్రైమెట్రిక్ జీ ప్రోటీన్ రిసెప్టర్ ఆక్యుపైడ్ బై అగోనిస్ట్, ఆల్ఫా ఎక్స్చేంజ్ జీడిపి విత్ జీటీపీ, బైండింగ్ ఆల్ఫా ప్రోటీన్ విత్ టార్గెట్ ప్రోటీన్ జీటీపీ హైడ్రోలైసిస్. ఇది కరెక్ట్ సీక్వెన్స్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇది ట్రాన్స్క్రిప్షన్ కు సంబంధించి ఇనిషియేషన్ ఇన్ ప్రొకారియోట్స్ ఇన్వాల్వ్ ఫాలోయింగ్ స్టెప్స్. మనకు కేంద్రక పూర్వ జీవుల్లో జరిగేటువంటి అనులేఖనానికి సంబంధించి ఇది కరెక్ట్ ఆర్డర్ లో సీక్వెన్స్ లో పెట్టమన్నాడు. ఫస్ట్ వన్ ఫార్మేషన్ ఆఫ్ క్లోజ్డ్ ప్రమోటర్ కాంప్లెక్స్, సెకండ్ వన్ ఫార్మేషన్ ఆఫ్ ఓపెన్ ప్రమోటర్ కాంప్లెక్స్. ఫస్ట్ ది క్లోజ్డ్, సెకండ్ ఓపెన్. థర్డ్ వన్ పాలిమరైజింగ్ ద ఫస్ట్ ఫ్యూ న్యూక్లియోటైడ్స్, ఫోర్త్ వన్ ప్రమోటర్ క్లియరెన్స్. నెక్స్ట్ 136, ద ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ నెసెసరీ ఫర్ ఐ లెన్స్ ఇండక్షన్. ఏదైతే కంటి కటకానికి సంబంధించి ప్రొడ్యూస్ చేయడానికి తోడ్పడేటువంటి ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే SOX2 అండ్ PAX6. SOX2 అండ్ PAX2, PAX6. నెక్స్ట్ 137, కరెక్ట్ క్రోనలాజికల్ సీక్వెన్స్ ఆఫ్ థియరీస్ దట్ వర్ ప్రపోన్డ్ ఇన్ డెవలప్మెంటల్ బయాలజీ. డెవలప్మెంటల్ బయాలజీకి సంబంధించి ఈ సిద్ధాంతాలను వరుస క్రమంలో అమర్చమన్నాడు. ఫస్ట్ వన్ చూడండి, థియరీ ఆఫ్ ప్రిఫార్మేషన్. సెకండ్ వన్ చూడండి, థియరీ ఆఫ్ ఎపిజెనసిస్. థర్డ్ వన్ థియరీ ఆఫ్ జెర్మ్, ఫోర్త్ వన్ బయోజెనెటిక్ లా. ఇది మనకు కరెక్ట్ క్రోనలాజికల్ సీక్వెన్స్. అత్యంత ప్రాచీనమైనది ఏంటిదన్నమాట ఇచ్చిన వాటిలో థియరీ ఆఫ్ ప్రీఫార్మేషన్, తర్వాత ఈపిజెనసిస్, తర్వాత జెర్మ్ ప్లాజం, తర్వాత బయోజెనెటిక్ లా. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇచ్చినటువంటి వాటికి సంబంధించి కరెక్ట్. లెట్యూ సీడ్స్ ఆర్ పాజిటివ్లీ ఫోటోబ్లాస్టిక్. తర్వాత గునిరా ఫిక్సెస్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఇన్ సింబయోటిక్ అసోసియేషన్ విత్ నాస్టార్. ఎస్. నెక్స్ట్, అసెషన్ రీజన్ ఇచ్చారు. నేచురల్ హ్యాబిటాట్స్ బికమింగ్ ఫ్రాగ్మెంటెడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఐలాండ్ బై కన్జర్వేషన్ బయాలజిస్ట్ మ్యాక్ ఆర్థర్ అండ్ విల్సన్. థియరీ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ఐలాండ్ ఫార్మేషన్. దీనికి సంబంధించి ఏ ఇస్ ట్రూ, ఆర్ ఇస్ ఫాల్స్. నెక్స్ట్, ఇన్ ద ఇంటర్నల్ ఇయర్ పెరిలింఫ్ ఈజ్ ప్రెసెంట్. మనకి ఏదైతే వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి ఉంటుంది కదా, లోపలి చెవికి సంబంధించి పెరిలింఫ్ అనేటువంటిలో అందులో ఉండేటువంటి వీటి ఇక్కడ స్కాలా వెస్టిబ్యూల్, స్కాలా టింపానీ, ఇవి మనకు ప్రత్యేకించి లోపలి చెవికి సంబంధించి. ఇక నెక్స్ట్ 142, ఇన్ విచ్ టూ ఆఫ్ ది ఫాలోయింగ్ వ్యాక్సిన్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్. జన్యు ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా
ఏ వ్యాక్సిన్లను ప్రొడ్యూస్ చేస్తున్నారంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వ్యాక్సిన్. ఈ రెండింటిని మనకు జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ ఆఫ్ స్టేట్మెంట్స్. ద మయోలోమా సెల్ component provides the ability to grow indefinitely. The antibody produced by a hybridoma cell in homogeneous, that is, it is directed against a single epitope. Next, when interspecific competition is intense with reference to habitat distribution of the birds, what will happen to a species? ఇక్కడ ఏముంటుందంటే ఇంటర్ స్పెసిఫిక్ అంటే రెండు జాతుల మధ్యలో పోటీ ఉన్నప్పుడు ఏ విధంగా మనకు హ్యాబిటాట్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి జరుగుతుంది అనేది పక్షుల మధ్యలో ఉన్నాడు. కాంపిటీషన్ ఎలిమినేట్స్ ద స్పీసీస్. ఇక్కడ ఈ కాంపిటీషన్ కి సంబంధించి ఈ ఎలిమినేట్స్ ద స్పీసీస్, కొన్ని జాతులు ఇక్కడ నుంచి వెళ్ళగొట్టబడతాయి పోటీ ద్వారా. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రపోజ్డ్ బై. ఈ థియరీ ఇది ఎవరు చెప్పారు? అదేవిధంగా థియరీస్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్, లింగ నిర్ధారణకు సంబంధించి చూడండి. రిడిల్ ఏం చెప్తుందంటే థియరీ ఆఫ్ మెటబాలిక్ డిఫరెన్స్, క్యాస్టిల్ థియరీ ఆఫ్ ఆల్టర్నేట్ డామినెన్స్, కోరెన్స్ థియరీ ఆఫ్ హెటరోజైగోసిటీ, గోల్డ్ స్మిత్ క్వాంటిటేటివ్ థియరీ. ఇవి వీళ్ళు ఇచ్చినటువంటి సిద్ధాంతాలు. నెక్స్ట్, ఈ 146 నుంచి 150 వరకు ఇవి మనకు ఏంటంటే ఈ పారాగ్రాఫ్ ఇచ్చి దీనికి సంబంధించి ఆన్సర్ చేయమంటారు. వీటికి సంబంధించి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ప్రీ రిక్విజిట్ ఫర్ రిలీజింగ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్. ఇక్కడ ఏంటంటే అబ్టైనింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ కాపీస్ ఆఫ్ స్పెసిఫిక్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్, జెనెటిక్ ఇంజనీరింగ్ సంబంధించి. నెక్స్ట్, ఇక్కడ అసెషన్ రీజన్ ఇచ్చారు. నేచురల్ జీన్ ట్రాన్స్ఫర్ ఆర్ imprecise and their range in terms of species involved in remarkably limited. Gene transfer through genetic engineering are precise and are not limited by species involved. దీనికి సంబంధించి both A and R correct, but R is not correct explanation to A. Next, ఇది consider the statements about vectors used genetic engineering. మనకు జన్యు ఇంజనీరింగ్ లో ఉపయోగించే వాహకాలకు సంబంధించి అడిగాడు. A vector is a recombinant DNA molecule. Yes. A vector is an autonomously replicable DNA molecule. Yes. DNA viruses are one of the commonly used vectors. ఇక్కడ మనం చూసినప్పుడు లాస్ట్ క్వశ్చన్ కి సంబంధించి కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈవెంట్ స్టెప్స్. Number 1, obtaining large number of copies of specific DNA fragments. Second one, cutting and joining of DNA segments. Third one, recombinant DNA molecule is used as a vector. Fourth one, to integrate the gene in question into a chromosome of a target organism. To recover large quantities of the protein produced by the concerned gene in the new host. ఇది మనకు జెనెటిక్ ఇంజనీరింగ్ లోని వరుస క్రమాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మన ప్రశ్నలు. I will stop here, my dear friends. Regarding of this paper, I will clarify your doubts. Remaining classes will going to continue. I wish you all success, my dear friends.